ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి లీగల్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయాలి, అక్కడి నుంచి ప్రభుత్వాన్ని నివేదిక సమర్పిస్తే ప్రభుత్వం దాన్ని జీవో చేయాలి, క్యాబినెట్ ఆమోదం పొందాలి. ఇవేవి జరగకుండా ఇబ్బడి ముబ్బడిగా రాయలసీమ చెందినటువంటి వాళ్ళు ఇక్కడ బార్లు పెట్టి విశాఖలో విష సంస్కృతిని తీసుకొచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎక్కడ పెడితే అక్కడ ప్రభుత్వ దుకాణాలు, మద్యం దుకాణాలు ఏవైతే పెట్టారో ఆ ప్రభుత్వ మద్యం దుకాణాల కోసం అద్దెకి తీసుకునేటువంటి ఆ భవనాల్లో ₹1,00,000 అద్దె అయితే 2 లక్షల రూపాయలు దాన్ని అద్దెగా చూపించి నెలకి ₹1,00,000 అద్దె ఇవాళ డైరెక్ట్గా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వాసుదేవరెడ్డి ఇవాళ నగదు రూపంలో ప్రతి నెల తీసుకుంటా ఉన్నాడు. అంటే మద్యపాన నిషేధం కాదు కదా, మద్యం ప్రభుత్వం అమ్ముతూ ఉంటూ ప్రభుత్వ భవనాలు అద్దెకి తీసుకుని అద్దెల్లో సగం వాటా ప్రతి నెల కొన్ని వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇవాళ ఈ వాసుదేవరెడ్డి తీసుకుంటా ఉన్నాడు. ఈ వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కానీ, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ కానీ ఈ జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 5 ఏళ్ళు వీళ్ళు అదే స్థానంలో ఉండడం అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది భారతమ్మ నేతృత్వంలో మిథున్ రెడ్డి గారు ఏదైతే మొత్తం ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారాలు డిస్టరీస్ ఏవైతే చూస్తున్నారో ఆ ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఆ సంస్థకి ఈ వ్యవహారాలు చూడటానికి 6% కమిషన్ రోజుకి ఆయన ఒక్క ఆర్ఆర్ ఎంటర్ప్రైజ్ ఆదాయమే ₹50 లక్షలు. ఒక పెట్టికి ₹475 తాడేపల్లి ప్యాలెస్కి ఏ రోజుకి ఆ రోజు ముడుపులు ఇవ్వాలి. అంటే సాక్షాత్తు ప్రతిరోజు తాడేపల్లి ప్యాలెస్ ఆదాయం ₹40 కోట్ల అక్షరాల. అంటే నెలకి ₹1,200 కోట్ల తాడేపల్లి ప్యాలెస్ ఆదాయం. అంటే ఏడాదికి ₹14,000 కోట్ల ఓన్లీ మద్యం మీదే ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ ఆదాయం. ఈ 5 ఏళ్లలో ₹50,000 కోట్ల పైగా మద్యం డబ్బులు అనధికారికంగా తాడేపల్లి ప్యాలెస్ చేరినాయి. దీనికి కీలక సూత్రధారులు ఇవాళ ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డి, ఈ ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ పులివెందుల రెడ్డి, ఈ మిథున్ రెడ్డి నేతృత్వంలోనే పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ యొక్క ముడుపులు ముడుతున్నాయి. 2019 ఎలక్షన్స్లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైతే ఉందో మీరేం చెప్పారు? దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్లే పారుతున్నటువంటి మద్యం విషయం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ రోజు మరలా మీరు చెప్పినటువంటి వాగ్దానం, ఏ ఊర్లో అయితే బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ ఊర్లో బెల్ట్ షాపులు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పినటువంటి మీరు ఈరోజు విశాఖపట్నంలో పలు గ్రామాలలో, ఎందుకంటే పెద్దజాలారపేట కానీ, పెదవాల్తెర కానీ, రాసవానిపాలెం కానీ, నక్కవానిపాలెం కానీ, సీతంపేట కానీ, చిన్నవాల్తెర కానీ అనేకమైనటువంటి ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఏర్లే పారుతూ ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో 50 నుంచి 60 బెల్ట్ షాపులు ఉన్న విషయం మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు బెల్ట్ షాపుల ద్వారా మరి మద్యాన్ని అమ్ముతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలని ఈరోజు మీరు వంచిస్తూ ఉన్నారు. ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లోనే అధికార పార్టీకి సంబంధించినటువంటి జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ ఎటువంటి అన్యాయాలు అక్రమాలు జరిగినా సరే చూస్తూ ఊరుకోదని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.